హలో అండి. ఇవైతే సగ్గుబియ్యం, బియ్యం పిండి వడియాలండి. ఇవెప్పుడు మా పిల్లలకి ఇష్టమని అమ్మే చేసి పంపిస్తది. అప్పడాలు, వడియాలు ఏపి పక్కన పెట్టేసుకున్నాను. ఈలోగా పచ్చడి అనేది చేసుకున్నానండి. అదేనండి వంకాయ పచ్చడి. వంకాయ పచ్చడి అంటే మా వారికి చాలా చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి ఇంత ఇష్టం అంటే దీనికి ఇంకా చప్పడి అని పేరు కూడా పెట్టేశారు. చప్పడి అంటే మా వారు చిన్నప్పుడు పక్కన ఇంకొక ఫ్యామిలీ ఉండేవాళ్ళట రెంట్‌కి. వాళ్ళకి ఒక 6 అబ్బాయిలు ఉండేవాళ్ళట. కానీ ఆవిడ మాత్రం ఈయన్ని పట్టుకొనెళ్ళి ఈ వంకాయ పచ్చడి చేస్తే ఇస్తే ప్లేట్‌లో పెట్టుకొని అలా తినేసేవాళ్ళట. తినేసి మాటలు సరిగ్గా వచ్చేవి కాదట. ఇంటికొచ్చేసి అత్తయ్యగారు అడిగారట, "అక్కడికెళ్ళి ఏం చేశావు?" అంటే చప్పడి, చప్పడి తిన్నాను అని చెప్పారట. చప్పడి, చప్పడి ఏంటంటే మళ్ళీ వాళ్ళ ఇంటికొచ్చి ఆవిడ వంకాయ కాల్చి ఉంటే ఆ మూడికనేది పట్టుకొనెళ్ళి ఇది చప్పడి అని చెప్పారంట. అలాగా ఆయనకి వంకాయ పచ్చడి అంటే ఎంత ఇష్టమంటే రేపు ఏం కూర చేయాలండి అని అడిగితే ఫ్రిడ్జ్‌లో వంకాయలుంటే కాల్చేసి పచ్చడి చేసి అని చెప్తారండి. ఆయనైతే ఫుల్ డైట్‌లో ఉంటారు. కూర్చొని జాబ్ కదా! దానికోసమని. కానీ ఇప్పుడు నాకు ఒంట్లో బాగోట్లేదని రైస్ అయితే ఆయనకి పెట్టేస్తున్నాను. కానీ ఆయన కంప్లీట్‌గా మిల్లెట్సే తింటారండి. ఒక 2 ఇయర్స్ నుంచి రైస్ అనేది మానేశారు. కానీ నాకు ఒంట్లో బాగోకపోవడం వల్ల ఆయనకి కరివేపాకు అన్నం అనేది కలిపేసి పెట్టేశాను. ఇంకా మా బాబుకి కూడా చారన్నం కలిపేసి మా బాబుకైతే పెట్టేశానండి. ఉన్న దాంట్లో సంతోషంగా, మనకి లేని దాని కోసం ఎక్కువగా ఆశపడకుండా, మన మనసుకి నచ్చిన పని చేస్తూ, ఆస్తులు ఉన్నా లేకపోయినా, అప్పులనేవి లేకుండా ఆనందంగా గడిపేస్తే అదే మనసుకి ప్రశాంతత. ఈ జీవితమే ఆనందకరమైనది అని నా అభిప్రాయం అండి. మరి ఈ మాటకి మీరేమంటారు?